మీరు చేపడుతున్న రెండు స్కీములు చాలా పబ్లిక్కి ప్రజలకి చాలా దగ్గరగా కనెక్టివిటీ అయ్యేది. ఇందిరమ్మ ఇల్లు అంటే పేదోడికి ఇల్లు అనేది ఒక కళ, అది మీరు సాకారం చేస్తామంటున్నారు. భూభారతి అంటే గతంలో ధరణితో చాలా ఇబ్బంది పడ్డారు. అంటే జనం రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఎందుకంటే మీరు రెగ్యులర్గా రెవెన్యూ ఏ ప్రాంతానికి వెళ్ళినా ఒక్కటే నేను డైరెక్ట్గా ప్రతిపక్షాన్ని అడుగుతున్నా, మీరు 10 సంవత్సరాలు అధికారం చేశారు, రాజ్యాన్ని ఏలామని సంకలు కొట్టుకున్నారు. మీరు ధరణిని అద్భుతమైన పోర్టలు, ధరణికి అద్భుతమైన స్కీమును తీసుకొచ్చామని అప్పుడు చెప్పారు, ఇప్పుడు అదే చెప్తున్నారు. ఏ రోజైనా రెవెన్యూకి సంబంధించిన సదస్సుని ఏ గ్రామానికన్నా పోయి పెట్టే ధైర్యం సాహసం మీరు చేశారా? చెయ్యరు. ఎందుకంటే మీరు చేసిన చట్టంలో ఉన్న లొసుకులు సామాన్య ప్రజలు మెడకి ఉరేశారన్నది మీకు తెలుసు. మీరు నిజంగా ఏ రెవెన్యూ గ్రామానికి పోయి అయినా ధరణి మీద రెవెన్యూ సదస్సు పెట్టి ఉంటే మీ ఈపు విమానం మోత ఆ రోజే మోగేది. ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో భూభారత చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత ధైర్యంగా ప్రతి గ్రామానికి పోతున్నాం. ప్రజల కష్టాలు, రైతన్న కష్టాలు, భూములు ఉన్నవారి ఆసాముల కష్టాలని మేమింటికి పోయి తీరుస్తున్నాం. కోర్టుల చుట్టూ తిప్పొద్దు. ఏదైతే అప్పీల్ అథారిటీ ఎంఆర్ఓ గారు ఏదైనా ఒక అప్లికేషను తప్పు చేస్తే నెక్స్ట్ అప్పీల్ అథారిటీ ఆర్డీఓ అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ తప్పు చేస్తే నెక్స్ట్ అప్పీల్ అథారిటీ అడిషనల్ కలెక్టర్, కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ తప్పు చేస్తే కలెక్టర్, ట్రిబ్యునల్, కలెక్టర్ తప్పు చేస్తే ట్రిబ్యునల్, అప్పుడు కోర్టుకు అంటాం. ఈ చట్టంలో ఆ వెసులుబాటు పెట్టాం. రైట్. ఇంకోటి ల్యాండ్ సర్వే అనేది చాలా కీలకం. తెలంగాణ రాష్ట్రం వచ్చి 11 ఏళ్ళు కావస్తున్నప్పటికీ భూ సర్వే ఇంతవరకు కాలేదు. అది ఏమన్నా చేసే అంటే ఇప్పుడు ఈ చట్టంలో ఏదైతే పొందుపరచబడ్డామో 6,000 మంది లైసెన్స్డ్ ట్రైన్డ్ సర్వేర్లతో పాటు ప్రభుత్వ వ్యవస్థలో కూడా 1000 మందికి తగ్గకుండా సర్వేర్లు పెడుతూ రిజిస్ట్రేషన్ టైంలో రాబోయే కొద్ది రోజుల్లో సర్వే అనేది, సర్వే మ్యాప్ అనేది కంపల్సరీగా పెడుతూ ఎవరైనా వాలంటరీగా పబ్లిక్ వారి ఆస్తిని సర్వే చేయించుకొని ఆ మ్యాప్ ప్రైవేట్ సర్వే లైసెన్స్ సర్వే ద్వారా సర్వే చేసుకుంటే గవర్నమెంట్ సర్వే దాన్ని రెగ్యులేషన్ చేస్తే దాన్ని వెబ్లో అప్లోడ్ కూడా చేసే సౌకర్యాన్ని ఇదంతా చేసిన తర్వాత స్వచ్ఛందంగా ఈ రాబోయే కపుల్ ఆఫ్ ఇయర్స్ లోపే న్యాచురల్గానే సర్వే మేజర్ మోర్ దాన్ 80-85% సర్వే జరగబడుతుంది. మిగిలిన 10 to 15% ప్రభుత్వం అప్పుడు ఆ బ్యాలెన్స్ సర్వే చేస్తుంది. ఇంకోటి గ్రామ పరిపాలన అధికారులు అదే రకంగా ఆనాడు అర్ధరాత్రి విఆర్ఓ వ్యవస్థని పూర్తిగా భ్రష్టు పట్టించిన ఆనాటి పెద్దలకి గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కాపాడే నాదుడే లేకుండా పోయిండు అని ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తి మేరకు ఈనాడు 10,956 రెవెన్యూ గ్రామాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో రెవెన్యూ వ్యవస్థని తీసుకొచ్చే కార్యక్రమాన్ని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకున్నాం. ఈ వచ్చే నెల మే 1వ తారీఖు ఫస్ట్ వీక్లోనే మొదటి విడతలో సుమారు 6 నుంచి 6,500 మందిని నియమించబోతున్నాం. మీ ప్రజాప్రభుత్వం కూలిపోతుంది, ప్రజలు తిరగబడుతున్నారు, మీ దాన్ని కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. ప్రభుత్వం కూలిపోతుందా? అంత వీక్గా ఉందా మీ గవర్నమెంట్? తాపత్రయపడుతున్నారు. వారు పదవి కాంక్షతో, పదవి మీద ఉన్న ఆపేక్షతో ఎలా కూలగొట్టాలి అని వారి శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడారు. దాన్ని కొంచెం అటుగా ఇటుగా కేటీఆర్ గారు కూడా అంతే అన్నారు. కొత్త ప్రభాకర్ గారు ఎవరండి? కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల్లో అక్షర సత్యాలు ఉన్నాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లు